పరిపాలన విధానం పైన రాష్ట్రంలో రాబోయే కాలాలు అంటే ఒకటి కనీసము 10-15 రోజులు కాకముందే 10 రోజులు కాకముందే ఈ రాష్ట్రానికి ఎలాంటి దిశ నిర్దేశాన్ని అధికారపక్ష పార్టీలు నాయకత్వం ఇస్తుంది అనడానికి నేను ఈ సమీక్ష పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా నా విన్నపాన్ని ఆలకించి మీరు సమాజ శ్రేయస్సు కోరే మిత్రులుగా పార్టీలు నాయకత్వం ఎవరైనా తప్పు చేసినా మనం తప్పు చేసినా అడిగే హక్కు కూడా పత్రికా మిత్రులకు ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంది. గడిచిన 2 రోజుల కిందట నిన్న 5:30 గంటల సమయం ఉదయం కేంద్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము ఒక దేనికి నిదర్శనం అనేది నా ప్రశ్న. 40 సంవత్సరాల రాజకీయ అనుభవము. నిన్న అసెంబ్లీలో మీరు గమనిస్తే స్పీకరు అధ్యక్షత వహిస్తున్నప్పుడు సభానాయకుడు కానీ, సభాపతి కానీ, ఉపనాయకుడు కానీ, సభ్యులు కానీ, మంత్రులు కానీ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం విశ్లేషిస్తే నిజంగా దయ్యాలు వేదాలు ఒలిస్తున్నాయా అన్నట్టే ఉంది. ఒక్కొక్క సభానాయకుడు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చూస్తూ గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి మేము కూడా దానికి తగ్గే విధంగా అంటే ప్రజలను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, ప్రజాస్వామ్య నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే ప్రజా సంఘాలను కానీ మేము ఇలాంటి పరిపాలన చేస్తామనడానికి ఒక మార్గనిర్దేశము శాసనసభ సమక్షంలో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఉపసభాపతి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఉపన్యాసంలో ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఒక పుచ్చలపల్లి సుందరయ్య, లేకుంటే కాకాని గోవర్ధన్, కాకాని వెంకటరత్నం గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, లేకుంటే నాగిరెడ్డి గారు, చంద్ర పుల్లారెడ్డి గారు మరొకసారి శాసనసభలు వచ్చి ఇలాంటి ప్రక్రియ ఆయన మాట్లాడిన ప్రతి అంశం కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత కూడా లోకేష్ కానీ, అలాగే మన అచ్చెన్నాయుడు గారు కానీ, ఇంకా మరి ముఖ్యంగా హోంమంత్రి గారు కానీ వారు మాట్లాడిన విధానం ఒకసారి చూస్తే నేను హోంమంత్రి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ మాటలు సభానాయకుడి సమక్షంలో, సభాపతి సమక్షంలో అలా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఈ సమాజానికి రాబోయే తరంలో మీరు గతంలో ఇలా చేసినారని చెప్తూ అంటే మా నాయకుడిని మా పార్టీని ఒక విధంగా కించపరచట్లేదు, మేము అలాంటి చర్యలకు అలాంటి దుశ్చర్యలకు పాల్పడమని చెప్తూ మరి దాన్ని కంటిన్యూ చేయడం అంటే మీరు చేసినారు కాబట్టి మేము ఎందుకు చేయకూడదు అంటే సభలో మాట్లాడే మాటలకు బయట వివరించే మాటలకు వ్యత్యాసం లేదు. సభ స్పీకర్గా ఎన్నుకున్నటువంటి సందర్భం ఎంతో పవిత్రమైన దినము. ఆ రోజున పార్టీ ఆఫీసులను అలాగే ఎక్స్ సీఎం గారి భార్య పిఏను అనాగరిక చర్యలతో అక్కడ కూల్చివేస్తుంది, ఇక్కడ అరెస్ట్ చేస్తుంది. ఎస్, తప్పు చేసి ఎవరైనా శిక్ష కాను చట్టానికి ఎవరు అతిథులు గారు అందరూ లోబడి ఉండాలి. మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కొందరు నాయకులు మంత్రులు మాట్లాడతారు 5 సంవత్సరాలు చీకటి రాజ్యం అంట. చీకటి రాజ్యంలో మేము 5 సంవత్సరాలు గడిపినాం భయప్రాంతులతో. మరి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున మనం చేసినటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తేటతెల్లమైనది కదా. అలా చీకటి రోజు అంటే ఎవరికి చీకటి రోజు అంటే
అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం ఎవరైతే ఆరాటపడుతున్నారో, అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న సమాజం రావాలని ఎవరైతే చేస్తున్నారో వారికి చీకటి రోజు. మొన్న జరిగిన ఎలక్షన్స్ ఒకసారి సమీక్షిస్తే ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు టికెట్ పెట్టుకుని ఓటు వేయడానికి వచ్చిన నేను వెల్కమ్ చెప్తాం, స్వాగతిస్తాం. ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఒక ఓటర్గా ఈ విధంగా నువ్వు నీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడము మేము నిజంగా స్వాగతిస్తాం. అలాగే హైదరాబాద్లో సెటిలర్స్, అలాగే ఇండస్ట్రియలిస్టు, పార్టీకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కానీ తెలుగుదేశం అజెండాగా పోయి ఓటు ఎలక్షన్స్లో చేసినటువంటి కాన్ఫ్లిక్ట్ని ఎంతగా మనం మీరందరూ కూడా సమాజానికి ఏం చూపించారు? ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతున్నాము, ప్రజాస్వామ్యము పూనవుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో 7-8వ తేదీ మే ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో ఎవరో టీచర్స్ని ఏమని గ్లోబల్ ప్రచారం చేశారు? తెలుగుదేశం గుట్టలు పెట్టేది ఏ పార్టీకి వేశారు? తెలుగుదేశం వేశారు. ఏ పార్టీకి వేశారు? తెలుగుదేశం వేశారు. దాన్ని గ్లోబల్ ప్రచారం చేసి అంటే సమాజంలో న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ట్యూన్ చేశారు.